నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగిన తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఇక గురువుగారు తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం అంతా కూడా? ధనుస్సు రాశి వారికి ఈ జనవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. మంచి మంచి ఫలితాలు మీరు రాబోతున్నాయి. మీకు లాభాలు పొందేటువంటి దిశగా మీ యొక్క ప్రయాణం ఉండబోతున్నది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ లాభాలు పొందుతారుగాక. చేయు వృత్తి వ్యాపారాలలో లాభాలు అధికముగా పొందుతారు. మిత్రులతో ఉల్లాసముగా, సంతోషముగా, ఆనందదాయకముగా గడుపుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతముగాను, ఆనందంగాను, కోలాహలంగాను, సంతోషముగాను, ఒక జాతర జరిపినట్టుగా జరుపుకోగలుగుతారుగాక. ఇతరుల సహాయ సహకారాలు తప్పకుండా మీకు అందిస్తారు, మీరు తీసుకుంటారుగాక. దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వచ్చేటువంటి అంశముగా ఉన్నది. కలిసొస్తుందన్నాము గదా అని అనవసరంగా దూరం వెళ్ళాలి అనేటువంటిది కాదు. వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే వెళ్ళండి, మేలు జరుగుతుంది గాక. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందేటువంటి విధముగా ఉన్నది. దూరపు బంధువుల నుండి శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం మీకు తప్పకుండా అందుతుంది. రాజకీయ సంబంధితమైనటువంటి పదవులు మీకు వరించేటువంటి విధముగా ఉన్నది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు చేపట్టినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలవంతముగా జరిగేదానికి సిద్ధముగా ఉన్నది. వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించబోతారు. మీరు మీ వరవడిని మార్చుకునేటువంటి విధముగా ఉంటున్నది. అలాగే దాంట్లో లాభాలు ఎలా రావాలనో కూడా ఈసారి కొత్త రకంగా చేసి లాభాలు పొందుతారుగాక. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించే విధముగా ఉంటుందిగాక. వృత్తి ఉద్యోగాలలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ధనాదాయం అనేటువంటిది చాలా అనుకూలముగా ఉన్నది మీకు. చాలా బాగుంది. మాసం అంతా కూడా ధనుసు రాశి వారికి చాలా బాగుంది. ఇక రంగులు, దిక్కుల విషయం, దైవారాధన విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కాలభైరవుణ్ణి ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది గాక. అలాగే ఏ రంగు వేసుకుంటే బాగుంటుంది అని గనక మీరు అనుకున్నప్పుడు కొంచెము గోల్డ్ కలర్ కానీ లేకపోతే ప్యూర్ వైట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. దిక్కుల విషయానికి వస్తే 4 దిక్కులు బాగానే ఉంటుంది గాక. ధనుసు రాశి వారికి కూడా చాలా బాగుందండి మాసం అంతా కూడా గురువుగారు చెప్పిన మాస ఫలితాల్లో. ఇక రంగులు విషయానికి వస్తే గోల్డ్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. వైట్ కలర్ కూడా బాగానే ఉంటుంది. ఇక అన్ని దిక్కులు కలిసి వస్తాయి. కాలభైరవుడిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ జాతకాలని పరిశీలించుకోవడం తప్పనిసరి. జాతకాలను పరిశీలించుకున్నాకే పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. గురువుగారి దగ్గర జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.